రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17 వచనం ఎడతెగక ప్రార్థన చేయండి అని రాయబడింది. అంటే ప్రార్థన చేయడము ఒక ఆజ్ఞగా మనకు నిత్యము ప్రార్థించాలనే ఆజ్ఞ మనకిక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా మరొక మాట కూడా మనం చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయములో మొదటి వచనంలో దివారాత్రము ధ్యానించాలి అంటే వాక్యాన్ని దివారాత్రము ధ్యానించాలి అని రాయబడింది ఇక్కడ. అంటే ఇక్కడ కూడా అక్కడేమో నిత్యము ప్రార్థించాలి అనేది ఒక ఆజ్ఞ కనిపిస్తుంది. దివారాత్రం వాక్యాన్ని ధ్యానించాలి అని ఇక్కడ ఆజ్ఞ కనిపిస్తుంది. అలాగే ఇదే కీర్తన 145లో కీర్తన 145 అధ్యాయము 1, 2 వచనాలు చూసినట్లయితే కీర్తన గ్రంథం 145 వచనం 2వ వచనం చూడండి. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. అంటే ఇక్కడ నిత్యము దేవుని స్తుతించాలి అని రాయబడింది. అలాగే ఇదే కీర్తన 96వ కీర్తన 2వ వచనాన్ని చూడండి. 96వ కీర్తన 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా మీద పాడుడి, ఆయన నామం స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. నిత్యము సువార్త చేయాలి, నిత్యము స్తుతించాలి, నిత్యము ప్రార్థించాలి, నిత్యము వాక్యాన్ని ధ్యానించాలి. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలే. అంటే నిత్యము కూడా ఈ అన్ని పనులు చేయాలి. కానీ ఈరోజు ఎలా చేస్తున్నారు? నిత్యము ఇవన్నీ చేస్తున్నారా? ఈ ఆజ్ఞలన్నీ నిత్యం పాటిస్తున్నారా? కొంతమంది కేవలం ప్రార్థన మాత్రమే చేస్తారు. నిత్యమును ప్రార్థన గోపురం అని చెప్తారు. నిత్యం ప్రార్థన మాత్రమే. కొంతమంది నిత్యము సువార్త మాత్రమే చేస్తారు, ప్రార్థన చేయరు, వాక్యాన్ని ధ్యానించరు. కొంతమంది వాక్యాన్ని మాత్రమే నిత్యం వాక్యాన్ని పరిశీలిస్తూనే ఉంటారు. అండ్ కొంతమంది నిత్యం స్తుతించుకునే ఉంటారు. అసలు దేవుడు అన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ ఆజ్ఞలన్నీ కూడా అన్నిటికీ మనం పాటించాలి. అన్నిటికీ సరైన ప్రయారిటీ ఇవ్వాలి. నిత్యము ప్రార్థించాలి, నిత్యము వాక్యం ధ్యానించాలి, నిత్యము మనము సువార్త చేయాలి, నిత్యము స్తుతించాలి. అంటే దేవుడిచ్చిన అన్ని ఆజ్ఞలను మనం పాటించాలి. ప్రతి ఆజ్ఞను పాటించడానికి మనము తగిన సమయాన్ని ఇవ్వాలి. అలా ఇవ్వట్లేదు. ఏమంటే నిత్యము వాటిని చేయాల్సింది పోయి, నిత్యము అన్ని ఆజ్ఞలు పాటించవలసింది పోయి, ఏవో కొన్ని మాత్రమే పాటించి కొన్ని విడిచిపెట్టేస్తున్నారు. ప్రియులారా, ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మన శరీరానికి ఆరోగ్యము కావాలంటే అన్ని విటమిన్స్ ఉన్నటువంటి పౌష్టికాహారం మనం తీసుకోవాలి. అప్పుడే మన శరీరానికి ఆరోగ్యం ఉంటుంది. ఏ విటమిన్, బి విటమిన్, సి అన్ని రకాల విటమిన్స్ ఉన్న ఆహారాన్ని మనం తీసుకుంటేనే శరీరం ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటుందో, అలాగే మనము ఈ అన్ని ఆజ్ఞలను తీసుకుంటేనే మన ఆత్మీయ జీవితం కూడా అన్ని ఆజ్ఞలకి ప్రయారిటీ ఇచ్చి అన్ని ఆజ్ఞలు మనం పాటిస్తేనే మన యొక్క ఆత్మీయ జీవితం కూడా ఆరోగ్యకరంగా చక్కగా వర్ధిల్లుతుంది. ఇందులో పౌష్టికాహారంలో ఏ విటమిన్ లోపించినా సరే ఏదో ఒక వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అన్ని ఆజ్ఞలు పాటించకపోతే ఖచ్చితంగా మనకు నష్టమే. ఏమండి, మనం చనిపోవటానికి ఒక రోగం వస్తే చనిపోతామా? అన్ని రోగాలు వస్తే చనిపోతామా? ఒక రోగం వచ్చినా చనిపోతాం. అలాగే అన్ని ఆజ్ఞలు పాటించాలి. కొన్ని ఆజ్ఞలు పాటించి కొన్ని ఆజ్ఞలు పాటించకపోతే దానివల్ల కూడా పాపం చేసి నిత్య నరకానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అందుకని ప్రతి ఆజ్ఞని పాటించాలి. యాకోబు రాసినటువంటి పత్రిక చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పాను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్రం విషయంలో అపరాధివైతివి. చూడండి పిల్లరా,
అన్ని ఆజ్ఞలను పాటించాలి. ఏమండి? కొన్ని ఆజ్ఞలు పాటించి, కొన్ని ఆజ్ఞలు విడిచిపెట్టేస్తే ఆ యొక్క వ్యక్తి రక్షించబడే అవకాశం లేదు. సో, ప్రతి క్రైస్తవుడు కూడా అన్ని ఆజ్ఞలు పాటించే విధంగా ఉండాలి. అన్ని ఆజ్ఞలు పాటించే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడం కాదు, అన్ని ఆజ్ఞలు పాటించాల్సిందే. కొన్ని ఆజ్ఞలు పాటించి ఈరోజు కొంతమంది కేవలం ప్రార్థన మాత్రమే చేస్తారు. ప్రార్థించండి అనే ఆజ్ఞ మాత్రమే పాటిస్తారు కానీ వాక్యాన్ని ధ్యానించే ఆజ్ఞను పాటించరు. స్తుతించే ఆజ్ఞను కొంతమంది చేస్తారు కానీ మిగతా ఆజ్ఞలు పాటించరు. అన్ని ఆజ్ఞలను పాటించాలి. అలా చేయకపోతే ఏమవుతుందట, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలు అన్ని విషయంలో అపరాధి అగును. ఏమంటే ఒక స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి. ఒక సబ్జెక్టు ఫెయిల్ అయినా అన్ని సబ్జెక్టులు ఫెయిల్ కింద లెక్క. పాస్ అయిన మన సర్టిఫికేట్ ఇవ్వరు. నేను చదువుకున్నప్పుడు 7th క్లాస్‌కి పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది. మరి మీరు ఎంతమంది తెలుసో 7th క్లాస్‌కి ఇప్పుడు లేదు పబ్లిక్ ఎగ్జామ్. నేను చదువుకున్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యాను. ఒక మ్యాథ్స్‌లో ఫెయిల్ అయిపోయాను. అప్పట్లో ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఎప్పుడూ ఇయర్ మధ్యలో ఉండేదనమాట. ఆ ఇయర్ అంతా మరి చదువులేదు. ఆ ఇయర్‌లో నాకు చదువు అయిపోయింది. అంటే అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యాను గానీ మ్యాథ్స్ మాత్రం ఒక్క మార్క్‌లో ఫెయిల్ అయిపోయాను. 35 రావాలి, 34 వచ్చాయి మ్యాథ్స్ ఒకటే. అందులో ఫెయిల్ అయిపోయాను. తర్వాత సంవత్సరం అంతా కూడా నాకు వేస్ట్ అయింది. అంటే అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితేనే పాస్ అయినట్టు. అందులో ఒక సబ్జెక్ట్ పాస్ అవ్వకపోయినా ఫెయిల్ అయిపోయినట్టే. నేను ఫెయిల్ అయిపోయినట్టే. సో, అన్ని ఆజ్ఞలను మనం ప్రతి క్రైస్తవుడు కూడా అన్ని ఆజ్ఞలను పాటించాలి. ఏ ఆజ్ఞను పాటించకపోయినా ఖచ్చితంగా ఏవండీ పాపం చేసిన వాడవుతాడు, నరకానికి వెళ్తాడు. ఏవండీ? సో, మరొక విషయాన్ని చూద్దాం చూడండి. ఒకసారి పేతురు గారు రాసినటువంటి పత్రికలో పేతురు గారు రాసిన రెండవ పత్రిక పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆ హేతువు చేతను మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమందు సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకోండి. ఏమండి? అంటే ఇవన్నీ ఉండాలి. క్రైస్తవుడు అన్ని సత్క్రియలు చేసేవానికి ఉండాలి. అన్ని ఆజ్ఞలు పాటించేవానికి ఉండాలి. సో, మన దేవుడు ఒక్కడే. మన ఒక్క దేవుడు అన్ని ఆజ్ఞలు ఆయన ఇచ్చాడు. మరి అన్ని ఆజ్ఞలు ఇచ్చిన ఆయన్ని ఆరాధిస్తున్న వారు ఏమంటే అన్ని ఆజ్ఞలు పాటించాలి అని ప్రతి క్రైస్తవుడు కూడా, ఆయన ఆరాధించే ప్రతి క్రైస్తవుడు కూడా అన్ని ఆజ్ఞలు ఆయన ఇచ్చాడు కనుక ఆయన ఇచ్చిన అన్ని ఆజ్ఞలను పాటించాలి అనే విషయం ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఒక ఆజ్ఞ పాటించడం మరికొన్ని ఆజ్ఞలు పాటించేటట్లుగా చేస్తుంది. ఇక్కడ చూడండి, విశ్వాసము మనం ఉన్నప్పుడు ఏముంటది? సద్గుణం ఉన్నప్పుడు జ్ఞానమందు ఆశానిగ్రహం. చూడండి, అంటే ఒక విషయాన్ని ఒక మంచి పని మనం చేస్తుంటే ఇంకా అనేక మంచి పనులు చేయడానికి ఆస్కారం ఉంటది. అదే ఒక పాపం చేస్తే ఇంకా అనేక పాపాలు చేయవలసి వస్తుంది. ఏమండి? సో, ఒక ఆజ్ఞ మనము అతిక్రమించామంటే మరికొన్ని ఆజ్ఞలు మనం అతిక్రమించవలసి వస్తుంది ప్రియులారా. సో, మనము ఒక మనిషి మరణించడానికి ఒక్క రోగం చాలు. అలాగే ఒక మనిషి నరకానికి పోవడానికి ఒక్క పాపం చాలు. అనేక పాపాలు చేస్తేనే వెళ్తానండి అని కాదు. ఒక్క పాపం చేసినా నరకానికి వెళ్తారు. సో, మనము చాలా జాగ్రత్తగా మనము ఆజ్ఞలను అన్నింటినీ కూడా పాటించేవారిగా ఉండాలి. అన్నింటిని అనుసరించేవారిగా ఉండాలి. ఒక సందర్భాన్ని చూడండి. ఒక ధనవంతుడు మనకు కనిపిస్తాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడంటే, ప్రభువా, నేను
చిన్నప్పటి నుంచి ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, నేను నిత్య జీవానికి వెళ్ళిపోతున్నా అంటే మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 19:16 ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని ఆయన అడిగను. అందుకైన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగ్గా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమని అన్నవే అని. అందుకు ఆ యవనుడు, ఈ ఆజ్ఞలన్నీ అనుసరించుని ఉన్నాను, ఇంక నాకు కొదువ ఏమని ఆయన అడిగను. అందుకు యేసు, నీవు పూర్ణుడు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగు, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అయితే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయి. ఇక్కడ చూడండి, ఈ ధనవంతుడు, ప్రభు, నేను అన్ని ఆజ్ఞలు అనుసరించేస్తున్నాను కదా, ఆయన పరలోకం నిత్య జీవనికి వెళ్ళిపోతున్నా, మరి ఏంటి అని అంటే ప్రభువారు అన్నారు, ఇతడు అన్ని ఆజ్ఞలు అనుసరిస్తున్నాడు కానీ ఒక ఆజ్ఞ అనుసరించట్లేదు. ఏంటది? పేదలకు ఇవ్వాలి, దేవుడు పేదలకు ఇవ్వాలని ఆజ్ఞ ఇచ్చాడు. పేదవారికి ఇవ్వాలని ఆజ్ఞ ఇస్తే ఈ ధనవంతుడు పేదవారికి ఇవ్వాలని దేవుని ఆజ్ఞ పాటించట్లేదు. రెండవ ఆజ్ఞ ఏంటంటే, నన్ను వెంబడించు అని యేసుప్రభువారు చెప్పారు. దేవుని వెంబడించాలి. కానీ ధనవంతుడు అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడు, కానీ ఎవరిని వెంబడిస్తున్నాడు? ధనాన్ని వెంబడిస్తున్నాడు, కానీ దేవుని వెంబడించట్లేదు. సో ఇన్ని ఆజ్ఞలు పాటించిన ఈ వ్యక్తి పేదవారికి ఇవ్వాలని దేవుని ఆజ్ఞని పాటించట్లేదు, ధనం కంటే దేవుని వెంబడించాలని ఆజ్ఞని పాటించట్లేదు. అందుకనే ఇతడు నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. ఏమండి? అన్ని ఆజ్ఞలను పైన నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇవన్నీ పాటించాడు. ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారు, నరహత్య చేయరు, దొంగతనం చేయరు, వ్యభిచారం చేయరు, అబద్ధాలు ఆడరు, ఇలాంటివన్నీ చేస్తారు, ఆజ్ఞలన్నీ పాటిస్తారు. కానీ ఇంకొన్ని ఆజ్ఞలు వదిలేస్తారు. సో పిల్లలు, అన్ని ఆజ్ఞలను పాటించే వారికి ఉండాలి. ఏమండి? దేవునికి ఇవ్వాలి, పేదవానికి ఇవ్వాలి. పేదవాడికి ఇస్తే దేవునికి ఇచ్చినట్టే అని అనుకోకూడదు. దేవునికి ఇవ్వాలి, పేదవానికి ఇవ్వాలి. కైసరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. కైసరు ఏమండి అంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ప్రభుత్వానికి ఇవ్వకుండా ఈరోజు క్రైస్తవులు కొంతమంది ఏం చేస్తున్నారు? తమ ధనాన్ని ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి దేవుని సేవ పేరుతో ట్యాక్స్ కట్టకుండా చేసుకుంటున్నారు. నిజమైన క్రైస్తవుడు అలా చేయడు. ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ప్రభుత్వానికి కడతాడు, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి చేస్తాడు, పేదలకు పెట్టవలసింది పేదలకు పెడతాడు, దేవునికి పెట్టవలసింది దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తాడు. సో నిజమైన క్రైస్తవులు అలాగ ఉండాలి. అలా ఉంటేనే నిజమైన క్రైస్తవ్యం అవుతుంది. అన్ని ఆజ్ఞలు పాటించాలి. ఏంటి? దేనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాలి, తల్లిదండ్రులకి ఇవ్వాల్సింది తల్లిదండ్రులకి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి, పేదలకు ఇవ్వాల్సింది పేదలకు ఇవ్వాలి, ఏమంటే బంధువులకు చేయవలసింది బంధువులకు చేయాలి. అలాగా అన్ని ఆజ్ఞలు పాటించే వారిగా ఉండాలి క్రైస్తవులు అందరూ కూడా. ఈ ధనవంతుడు ఏం చేశాడు? చాలా ఆజ్ఞలు పాటించాడు, కానీ పేదలకు ఇవ్వాలని ఆజ్ఞ పాటించలేదు, దేవుని వెంబడించాలని ఆజ్ఞని పాటించలేదు. మరొక సందర్భం చూడండి, మత్తయి సువార్త 23వ మరికొంతమంది ఇక్కడ కనిపిస్తారు మనకు. మత్తయి సువార్త 23వ నుంచి చూసినట్లయితే 23వ మత్తయి సువార్త 23వ అయ్యో పరిసయ్యులైన వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చూడండి, యేసుప్రభువు అంటున్నారు ఇక్కడ, శాస్త్రులతో పరిచయాలతో అంటున్నారు. ఈ శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తున్నారంటే కొన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారు, కొన్ని ఆజ్ఞలు మానేస్తున్నారు, పాటించట్లేదు. ఏమండి? దశం బాగా ఇవ్వాలని ఆజ్ఞని పాటిస్తున్నారు, చక్కగా పాటిస్తున్నారు, భక్తి కలిగి ఉంటున్నారు, కానీ
న్యాయమును, కనికరమును, విశ్వాసాన్ని, ఈ ఆజ్ఞలను విడిచిపెట్టేస్తున్నారు. దేవుని యందు విశ్వాసము ఉంచట్లేదు, కనికరము, న్యాయం చేయట్లేదు. న్యాయం చేయాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, న్యాయం చేయట్లేదు. ఈ ఆజ్ఞను పాటించట్లే. కొన్ని ఆజ్ఞలు పాటించి కొన్ని ఆజ్ఞలు పాటించని వారుగా ఈ ఈ యొక్క పరిచర్యలు శాస్త్రులు ఉన్నారు. అందుకే ప్రభువారు అన్నారు, వాటిని మానక వాటిని చేయాలి, ఆజ్ఞలు పాటించాలి, వీటిని కూడా పాటించాలి అనేసి ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. ఈ శాస్త్రుల పరిచయం కొన్ని ఆజ్ఞలు పాటించి కొన్ని ఆజ్ఞలు పాటించట్లేదు. అందుకని యేసుప్రభు వాటిని మానక వీటిని కూడా చేయాలి, అవి చేయాలి, ఆజ్ఞలు పాటించాలి, ఈ ఆజ్ఞలు పాటించాలి. సో మనం కూడా ఇలా అన్ని ఆజ్ఞలను పాటించేవారిగా ఉండాలి, అన్ని ఆజ్ఞలను పాటించేవారిగా ఉండాలి. అదే ఈ సందర్భం ఈ విషయం మనకు తెలియజేస్తుంది. అన్ని ఆజ్ఞలను పాటించాలనే విషయాన్ని మనకి సంగతి తెలియజేస్తుంది. ప్రియులారా, అన్ని ఆజ్ఞలను మనం పాటిస్తున్నామో లేదో ఏమండి మనము తెలుసుకోవాలి. ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఒక విషయాన్ని చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినటువంటి మాట, ఎఫెసీ 4:15, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, చూడండి, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలు ఎదగాలి. క్రైస్తవుడు సంపూర్ణ క్రైస్తవుడుగా తమ జీవితాన్ని క్రీస్తుని పోలి ఆ సంపూర్ణతలోకి ఎదగాలి. ఏమంటే అన్ని ఆజ్ఞలు పాటించేవానిగా ఉండాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. అంటే సత్యం చెబితే సరిపోతే ప్రేమ ఉండాలి. క్రీస్తు వలె ఏమన్నాడు? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాం, అన్ని విషయాల్లో ఎదగాలి. అన్ని ఆజ్ఞలు పాటించే విషయంలో యేసుక్రీస్తు వారి వలె అన్ని ఆజ్ఞలను పాటించే వారిగా మనం ఉండాలి. కొన్ని ఆజ్ఞలు పాటించి కొన్ని ఆజ్ఞలు విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. ఏమండి, ఒక నేరస్తుడు జైలుకి వెళ్ళాలంటే అనేక నేరాలు చేయవసరం లేదు. ఒక్క నేరం చేసినా చాలు జైలుకి పంపిస్తారు. ఒక్క నేరం చేసినా జైలుకి పంపిస్తారు. అనేకమైన నేరాలు చేస్తేనే పంపిస్తారా? అలాగే మనము అనేక ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞని మనం పాటించకపోయినా సరే మనము పరలోకానికి వెళ్ళాం, నిత్య నరకానికి వెళ్తాం. సో ప్రియులారా, అన్ని ఆజ్ఞలు పాటించే వరకు ఉందాం. అన్ని ఆజ్ఞలు పాటించే వరకు మనం ముందుకు వెళ్ళాలి. సో ఆ ఆజ్ఞలన్నీ అనుసరించే ఆ సమతుల్యమైనటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మన భక్తి జీవితంలో అలాంటి సమతుల్యమైన భక్తి జీవితం మనం కలిగి జీవించాలి ప్రియులారా. సో అయితే అన్ని ఆజ్ఞలు పాటించాలంటే ప్రార్థించాలని ఆజ్ఞ మొదటి పాటించే వారికి ఉండాలి మనం. ఏమండి, అన్ని ఆజ్ఞలు పాటించాలంటే ప్రార్థించాలని ఆజ్ఞ ముఖ్యంగా పాటించే వారికి ఉండాలి. ఏమండి, పేదవారికి ఇస్తే దేవునికి ఇచ్చినట్లే అనే మాటలో దేవునికి ఇవ్వని అవసరం లేదు అనే అర్థం లేదు అందులో. పేదవారికి ఇస్తే దేవునికి ఇచ్చినట్లే అని అనుకోకూడదు. పేదవారికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. కైసరిది కైసరికి ఇవ్వాలి, ఏమండి, దేవునికి ఇవ్వాలి. పేదవారికి ఇవ్వాలి, పేదవారికి దేవునికి కూడా ఇవ్వాలి. సో ప్రియులారా, మనము మనిషి పట్ల మనిషికి సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లు అనకూడదు. మనిషికి సేవ చేయాలి, దేవునికి సేవ చేయాలి. ఏమండి, మానవ సేవే మాధవ సేవ అంటారు. నో, మానవ సేవే మాధవ సేవ అవ్వదు, దేవుని సేవ అవ్వదు. మానవ సేవ చేయాలి, దేవుని సేవ కూడా చేయాలి. రెండూ చేయాలి, రెండో ఆజ్ఞలు పాటించాలి. నిత్యము చేయాలనే ఆ యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా మనం ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఆలోచన చేస్తే నిత్యము అన్ని ఆజ్ఞలు పాటించాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఏమండి, నిత్యము ఈ ఆజ్ఞలు పాటించాలని మనం చదువుకున్నట్టు ఆజ్ఞలన్నీ ఒక దగ్గర తీసుకొని వచ్చి మనం ఆలోచన చేసినప్పుడు నిత్యం అన్ని ఆజ్ఞలు పాటించాలి, నిత్యము ప్రార్థించాలి, నిత్యము స్తుతించాలి, నిత్యము సువార్త చేయాలి, ఆయన నిత్యము వాక్యాన్ని ధ్యానించాలి. దేని టైం దానికి ఇవ్వాలి.
ఏ ఒక్కటో చేస్తే సరిపోదు. ఏమండి? ఒక్కటే చేసి ఈరోజు ఎంతోమంది ప్రార్థన మాత్రమే చేస్తారు. వాక్యాన్ని ధ్యానించరు, వాక్యాన్ని వినరు, స్తుతించరు, సువార్త కూడా చేయరు. సువార్త ఏదో రకంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగా ఏదో రకంగా సువార్త చేయాలి. దేవుని స్తుతించాలి. ఇవన్నీ పాటించాలి. సో ప్రియులారా, సో దేవుని ప్రేమించేవాడు దేవుడు వేటినైతే చేయమన్నాడో, ఎవరినైతే ప్రేమించమన్నాడో వారిని కూడా ప్రేమిస్తాడు. సో దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు ఎవరినైతే ప్రేమించమన్నాడో, ఈ వేటినైతే చేయమన్నాడో అవి కూడా చేయాలి. సో ఆ రెండు చేయాలి. అండ్ కొన్ని ఆజ్ఞలు మనకు బైబిల్ ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. అయితే అవి మిగిలిన ఆజ్ఞలను విడిచిపెట్టేయమని మాత్రము అర్థం ఉండదు అందులో. అంటే కొన్ని ఆజ్ఞలు మనకు ముఖ్యమైనవిగా ఉంటాయి, కనపడతాయి బైబిల్లో. అయితే ఆ ముఖ్యమైన ఆజ్ఞలు మిగిలినటువంటి ఆజ్ఞలను విసర్జించమనో విడిచిపెట్టమనో చెప్పవు. సో ప్రియులారా, జాగ్రత్తగా మనము అన్ని ఆజ్ఞలను, ముఖ్యమైన ఆజ్ఞలు అనుసరించాలి, చిన్న ఆజ్ఞలు కూడా మనం పాటించాలి. ఇప్పుడు దొంగతనం చేయకూడదనే ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞను పాటించాలంటే దానికి ముందు మనం ఏం చేయాలి? మన పేదవారిగా ఉంటే అసలు ఏంటి, తినడానికి ఆహారం లేదు, దొంగతనం చేస్తున్నాను, నా తప్పు కాదు, నా యొక్క ఆకలి తప్పు అని అన్నాడట ఒక వ్యక్తి. దొంగతనం చేయకుండా ఉండాలంటే ముందు ఉపవాసము ఉండగలిగే స్థితి మనకు ఉండాలి. అంటే ఉపవాసం అంటే ఆహారం లేకపోయినా, మన తినడానికి ఆహారం లేకపోయినా ఉండగలిగే స్థితి మనకు ఉండాలి. ఆహారము 2 రోజులు ఆహారం లేకపోయినా ఉపవాసం ఉండగలిగే శక్తి కలిగిన వారికి ఉండాలి మనం. ఏమండి? సో అప్పుడు మనము ఆజ్ఞని పాటించగలుగుతాం. అంటే దొంగతనం చేయకూడదని ఆజ్ఞని పాటించాలంటే ముందు ఉపవాసం ఉండగలిగేటట్టుగా ఉండాలి. ఏమున్నా ఏమి లేకపోయినా ఉండగలిగేటట్టుగా ఉండాలి. అలాగే దొంగతనం చేయకూడదని ఆజ్ఞ మనం పాటించాలంటే దానికి ముందు ఈ చిన్న ఉపవాసం ఉండగలిగే విధంగా ఆజ్ఞని మనము పాటించాల్సి ఉంటుంది. ఏమండి? వ్యభిచారం చేయకూడదు అనే ఆజ్ఞ ఉంది, దాన్ని పాటించాలంటే ముందుగా మనము చెడ్డ వాటిని చూడకుండా, చెడ్డ మాటలు వినకుండా, ఇలా మన చిన్న చిన్న వీటిని పాటించుకుంటూ వెళ్తే అప్పుడు అది పెద్ద ఆజ్ఞ, అది పాటించగలుగుతాం అన్నమాట. సో సో ప్రియులారా, మనం ఆ విధంగా మన ఉంటున్నామా లేదా చూసుకోవాలి. ప్రియులారా, ఆ విధంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు టైంకి వెళ్ళడం నేర్చుకోవాలి. ఒకవేళ టైంకి వెళ్ళలేదు అనుకోండి, దేవుని ఆరాధనకు టైంకే మనం వెళ్ళలేదు అనుకోండి, చాలా మంచి విషయాలను మనం, మంచి క్రియలను మనం చేయలేని వారుగా ఉంటాం అన్నమాట. సమయానికి వెళ్ళలేదు అనుకోండి, కొన్ని పాటలు అప్పటికి టైం అయిపోయి పాటలు పాడే అవకాశం మనకు ఉండదు. టైంకి దేవుని మందిరానికి వెళ్ళలేదు అనుకోండి, వాక్యాన్ని, మంచి విషయాలు వినే అవకాశం తప్పిపోవచ్చు. టైంకి మందిరానికి వెళ్ళదు అనుకోండి, అక్కడ ఏదైనా పరిచయం చేయవలసి, మంచి పని చేయవలసి, పరిచయం చేయవలసిన మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే మన సమయానికి మనం వెళ్ళేటట్టుగా, సమయాన్ని పాటించేటట్టుగా కూడా ఉండాలి అన్నమాట. సో ప్రియులారా, అయితే మనము అన్నిటికంటే దేవుని ఇవన్నీ ఆజ్ఞలు పాటించాలంటే ఖచ్చితంగా మనకు పరిశుద్ధ ఆత్మదేవుని నడిపింపు ఉండాలి. ఆత్మ చేత నడిపించబడితేనే, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మాత్రమే మనం అన్ని ఆజ్ఞల ప్రకారం నడుచుకోగలం, అన్ని ఆజ్ఞలను పాటించగలుగుతాం. అందుకనే ముందుగా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. దేవా, నీ అన్ని ఆజ్ఞలు నేను పాటించాలంటే మీ సహాయం కావాలని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించాలి. ఏమంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. అన్ని ఆజ్ఞలు పాటించగలగాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన సహాయాన్ని పొందుకుంటేనే ఆ విధంగా మనము చేయగలుగుతాం. పిల్లరా, ఏమండి? కొన్ని ఆజ్ఞలు పాటిస్తూ కొన్ని ఆజ్ఞలను విడిచిపెట్టేసేవారు ఆధ్యాత్మికంగా వారు ఎదగలేని వారు అయిపోతారు, ఆధ్యాత్మిక వికలాంగులుగా అయిపోతారు. అందుకే మన అన్ని ఆజ్ఞలు పాటించే వారిగా ఉందాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుకుందాం. అన్ని ఆజ్ఞలు మనం పాటించాలంటే ప్రార్థించాలనే ముఖ్యమైన ఆజ్ఞను మనం మొదటిగా పాటించే వారిగా ఉందాం.
ఆ విధంగా అన్ని ఆజ్ఞలను పాటించి ఆ గొప్ప నిత్య జీవానికి చేరుకుందాం. అన్ని ఆజ్ఞలను పాటించలేకపోతే మనం నిత్య జీవానికి చేరలేమనే సత్యాన్ని తెలుసుకుందాం. ప్రతి ఆజ్ఞను దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను పాటించేటట్టుగా దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. అట్టి కృపాదన్య దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ వాక్యంలో ప్రభా